హాయ్ అండి. ఇప్పుడు మీకు ఇలాచీ పౌడర్ ప్యూర్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇక్కడ షాప్స్లో చూసానండి, చాలా కాస్ట్ ఉంది. ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. కాఫీ బ్లెండర్ ఉంటే చాలు, లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. అది చూపిద్దాం. చిన్న ప్రాసెస్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది కొంచెం లైట్గా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇందులో ఇలాచీలు వేసుకోవాలి. ఒక నిమిషం వేయించుకుంటే చాలు. ఇలా లైట్గా కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా ఎందుకు రోస్ట్ చేసామంటే దీని లోపల ఉండే ఆయిల్స్ అన్ని బయటకు వస్తాయండి. దీంట్లో కొంచెం తొక్కలో కొంచెం ఒక విధమైన సాల్ట్ ఉంటుంది, అది కూడా పోతుంది. ఈ వాసన, అది సువాసన ఎక్కువగా వస్తుంది అనమాట. చాలా మంచి వాసన వస్తుంది, అరోమా అంతా బయటకు వస్తుంది అనమాట. అందువల్ల ఇది వేయించాము. ఒకవేళ ఇలా తొక్కలు అసలు అక్కర్లేదు అని ఇలా ఫైన్గా చేసుకోవాలంటే ఇలా ఉలవడానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా వస్తాయి, అలా చేసుకోవచ్చు. కానీ ఇది ఒక స్పూన్ వేసుకునేది, ఇది 4 స్పూన్లు వేసుకున్నా కూడా రాదండి, అంత ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకుంటే. కొంచెం పంచదార వేసి మెత్తగా తిప్పేసుకోవడం. ఇది ఇలా మెత్తగా చక్కగా అయిపోయింది. ఇలాచి పొడే కదా అని అనుకుంటాము, కానీ ఒకసారి వేగించి పొడి చేసి పెట్టుకోండి. అది ఎంత వాసన వస్తుందో మీకు తేడా తెలుస్తుందండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.